అగ్రశ్రేణి టెక్నాలజీ సంస్థ ఆపిల్ భారత్లో తమ ఉత్పత్తుల తయారీని విస్తరించడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆపిల్ సీఈఓ టిమ్ కుక్తో తాను ఈ విషయంపై మాట్లాడానని, భారత్లో తయారీ కార్యకలాపాలకు ప్రోత్సహించవద్దని సూచించినట్లు ట్రంప్ స్వయంగా వెల్లడించారు. అమెరికాలోనే ఆపిల్ ఉత్పత్తులు తయారవ్వాలన్నది తన అభిమతమని ఆయన స్పష్టం చేశారు. నిన్న టీమ్ కుక్తో తనకు చిన్న సమస్య వచ్చిందని ఖతర్ వేదికగా జరిగిన ఓ కార్యక్రమంలో ట్రంప్ వెల్లడించారు. భారత్లో భారీగా ప్లాంట్లు నిర్మిస్తున్నారని, అలా భారత్లో నిర్మించవద్దని తాను చెప్పానని వ్యాఖ్యానించినట్లు బ్లూంబెర్గ్ నివేదించింది. భారత్ ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధిస్తున్న దేశాల్లో ఒకటని, అక్కడ అమెరికా ఉత్పత్తులు అమ్మడం చాలా కష్టమని ట్రంప్ పేర్కొన్నారు. తమతో చర్చల అనంతరం ఆపిల్ అమెరికాలో తయారీ కార్యకలాపాలను పెంచుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చైనాపై అమెరికా విధించిన సుంకాలు, దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో ఆపిల్ తన తయారీ కార్యకలాపాలను చైనా నుంచి ఇతర దేశాలకు, ముఖ్యంగా భారత్కు తరలిస్తున్నారు. గత మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఆపిల్ భారత్లో దాదాపు $22 బిలియన్ విలువైన ఐఫోన్లను ఉత్పత్తి చేసింది. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే దాదాపు 60% అధికం. 2025 చివరి నాటికి అమెరికాకు ఎగుమతి అయ్యే ఐఫోన్లలో ఎక్కువ భాగం భారత్ నుంచే రావాలని ఆపిల్ లక్ష్యంగా పెట్టుకుంది.